హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో వరుసగా 2 డబుల్ సెంచరీలు బాది ఊపు మీదున్న భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ముంబైలో ఓ ఫ్లాట్ను కొనుగోలు చేశాడు. బాండ్రాలోని 10 BKC ప్రాజెక్టులో 1100 చదరపు గజాల ఫ్లాట్ను యశస్వి 5.38 కోట్లకు సొంతం చేసుకున్నాడని రియల్ ఎస్టేట్ డేటాబేస్ ప్లాట్ఫామ్ జబ్కి వెల్లడించింది. అంటే చదరపు గజం 48,909 రూపాయల చొప్పున పలికింది. ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్ నిర్మాణ దశలో ఉండగా జనవరి 7న రిజిస్ట్రేషన్ జరిగిందని తెలుస్తోంది. జైస్వాల్ గతంలోనే ముంబై సమీపంలోని తానేలో 5 బెడ్రూమ్ల ఫ్లాట్ను కొనుగోలు చేశాడు. యశస్వి జైస్వాల్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. జైస్వాల్ తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్లోని తమ స్వగ్రామానికి వెళ్లిపోగా జైస్వాల్ మాత్రం క్రికెట్ మీద ఇష్టంతో 11 ఏళ్ల వయసులోనే ఒంటరిగా ముంబైలో ఉన్నాడు. డేరాలో ఉంటూ ఆజాద్ మైదానంలో క్రికెట్ ఆడుతూ బతుకుదెరువు కోసం గ్రౌండ్ పక్కనే ఉన్న ఓ పానీపూరి బండి దగ్గర పనిచేసేవాడు. ఇప్పుడు అదే ముంబై నగరంలో 5 కోట్లకు పైగా ఖరీదు చేసే ఫ్లాట్ను కొనుగోలు చేసే స్థాయికి జైస్వాల్ ఎదిగాడు. 2020లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన జైస్వాల్ IPL వేలంలో 2.4 కోట్ల ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2023 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్లు ఆడిన యశస్వి 625 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో జైస్వాల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి టెస్టులో 80 రన్స్ చేసిన జైస్వాల్ రెండో టెస్టులో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. మూడో టెస్టులోనూ డబుల్ సెంచరీతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాజ్కోట్ టెస్టులో జైస్వాల్ ఏకంగా 12 సిక్స్లు బాదాడు. తద్వారా ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా వసీం అక్రమ్ సరసన నిలిచాడు. తాజాగా ప్రకటించిన ICC ర్యాంకింగ్స్లో జైస్వాల్ 14 స్థానాలకు మెరుగుపరుచుకుని 17వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఫ్లాట్ కు సంబంధించిన ఇతర వివరాలను చూస్తే ప్రాజెక్టు బిల్డర్ అయిన అదానీ రియాలిటీ ఫ్లాట్ అమ్మకం విషయంపై స్పందించడానికి నిరాకరించింది. ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ ఒరిజినల్ ప్రమోటర్ అయిన రేడియస్ ఎస్టేట్ దివాలా తీసింది. దీంతో అదానీ రియాలిటీ దీన్ని దక్కించుకుంది. ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఈ అపార్ట్మెంట్ ను ఈ ఏడాది కొనుగోలుదారులకు అప్పగించే అవకాశం ఉందని బ్రోకర్లు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ముంబైలో సంపన్నులు అంతగా ఇష్టపడేవారు కాదు. కానీ బాండ్రా కుర్లా కాంప్లెక్స్ లోని న్యూ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ కు దగ్గరగా ఉండటంతో పాటు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు రావడంతో గత 10 ఏళ్లుగా బాండ్రా ఈస్ట్ ప్రాంతానికి డిమాండ్ బాగా పెరిగింది.